ముందు మనకి ఫేస్‌బుక్కా, ట్విట్టరా, లేకపోతే గనక ఇన్‌స్టాగ్రామా, యూట్యూబా ఇట్లాంటి రకరకాల ప్లాట్‌ఫారాలొచ్చినాయి. ముందు మనం ఒకళ్ళకొకళ్ళు రీచ్ కావడానికి ఉపయోగపడింది. దాని మీద వచ్చే అడ్వర్టైజ్‌మెంట్‌లతో ఆయా సంస్థలు బ్రతుకుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు. అట్లాగే మనల్ని బ్రతికిస్తున్నాయి. ఇదంతా చాలా మంచి కాన్సెప్ట్. ఇప్పుడు క్రమంగా కొత్త సంస్థలు పుట్టుకొచ్చినాయి. ఏంటంటే ఫేక్, డీప్ ఫేక్ ఇన్ఫర్మేషన్‌లు డబ్బులు తీసుకొని స్ప్రెడ్ చేసేటటువంటి వ్యవస్థలు. ఇప్పుడు తాజాగా ఒక బిల్డింగ్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ఇది ప్రధానంగా ప్రచారంలోకి వచ్చింది. బీబీసీ వాళ్ళు నడుపుతున్నటువంటి వ్యవస్థ ఇది. ఏది ఇదేదో ఇన్ఫర్మేషన్లని సృష్టించి స్ప్రెడ్ చేయడం, లేదంటే కనుక ఏం కోరుకుంటారో అది స్ప్రెడ్ చేసేటటువంటి ఒక వ్యవస్థకి సంబంధించినటువంటి అంశం. ఇలాంటి ప్రస్తుతం పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల్లో అంటే ఒక దేశపు రాజకీయాల్ని మార్చడానికి ఎట్లాంటి ఫేక్ క్రియేట్ చేయొచ్చు అన్నది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారాలను అడ్డుపెట్టుకుని చేసేటటువంటి వ్యవస్థకి ఆజ్యం పోశారు. అదే ఇప్పుడు ప్రస్తుతం మనకు కనబడుతున్నటువంటి అంశం.